హైదరాబాద్ లో బాంబు పేలుళ్ల బెదిరింపు ఘటనలు కలకలం రేపాయి. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో మెయిల్స్ వచ్చాయి. ఓల్డ్ సిటీ సివిల్ కోర్టు, రాజ్ భవన్, జిమ్ ఖానా క్లబ్, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపులు వచ్చిన ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో సోదాలు నిర్వహించారు. చివరికి ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ బాంబు బెదిరింపుల మెయిల్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. నగరంలో బాంబుల కలకలం చెలరేగింది. వరుసగా 4 ప్రాంతాల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి రావడంతో ఒక్కసారిగా పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే తనిఖీలు నిర్వహించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వచ్చినటువంటి మెయిల్స్ అనేవి ఫేక్ అని నిర్ధారించడం జరిగింది. ప్రజెంట్ మనం బాంబు బెదిరింపు వచ్చినటువంటి రాజ్ భవన్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. గత కొద్ది కాలం నుంచి హైదరాబాద్ మహానగరంతో పాటు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఇవాళ ఒక గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కూడా మెయిల్స్ అనేవి రావడం జరిగింది. దాదాపు 4 ప్రదేశాలకు. ఒకటి సిటీ సివిల్ కోర్టు, ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టుతో పాటు అలాగే రాజ్ భవన్కు, మరోవైపున జిమ్ఖానా క్లబ్కు, అలాగే సికింద్రాబాద్లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టు, ఈ 4 ప్రాంతాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి వచ్చాయి. ఇవాళ 3:45 ప్రాంతంలో తెల్లవారుజామున ఈ మెయిల్స్ వచ్చినట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అబియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి యొక్క పేరు మీద ఈ యొక్క మెయిల్స్ అనేవి రావడం జరిగింది. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో ఈ యొక్క మెయిల్స్ అనేవి రావడంతో ఒక్కసారిగా దాదాపు 4 ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ యొక్క బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్స్ అనేవి వచ్చాయో వీటి మీద అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తిగా తనిఖీలను నిర్వహించడం జరిగింది అన్ని ప్రదేశాలకు సంబంధించి. ఇప్పటికే సిటీ సివిల్ కోర్టులో వచ్చినటువంటి బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ ఆల్రెడీ లాయర్ల మొత్తాన్ని కూడా బయటికి పంపించడం జరిగింది. మరోవైపున పోలీస్ అధికారులు లోపలికి వెళ్ళి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. లోపల ఎటువంటి బాంబులు లేవనే దానికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించలేదని కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాజ్భవన్లో సైతం రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా పూర్తిగా రాజ్భవన్ పూర్తిగా అన్ని ప్రాంతాలు లోపల ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎటువంటి బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేవు అనేది కూడా ఐడెంటిఫై చేశారు. ఇక్కడితో పాటు జిమ్ఖానా క్లబ్, మరోవైపున సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో కూడా పూర్తిగా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగానే ఇప్పటి వరకు ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ ఈ బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేవు అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి 4 బాంబు బెదిరింపులకు సంబంధించి కూడా ఇది పూర్తిగా ఒక ఫేక్ మెయిల్స్ ను పంపించారనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. దీని మీద పోలీసులు ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ అబియా అబ్దుల్లా అనేటువంటి పేరు మీద వచ్చినటువంటి మెయిల్స్ ను పంపించినటువంటి వ్యక్తులు ఎవరు? నిజంగానే అబియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి ఈ మెయిల్స్ ను పంపించారా? అసలు అన్నా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల పేరుతో ఈ మెయిల్స్ అనేవి వచ్చాయి కాబట్టి అసలు ఇది మొత్తం కూడా ఆకతాయిల పైన ఎవరు పంపించారనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అప్రమత్తమై వచ్చినటువంటి బాంబు బెదిరింపు మెయిల్స్ కు సంబంధించి కూడా పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్, రాజ్ భవన్ నుంచి.